ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తన గెలుపుపై గట్టి ధీమా వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో ప్రజల మద్దతు తనకు బలంగా ఉందని, ఈసారి భారీ మెజారిటీతో గెలిచి తీరుతానని స్పష్టం చేశారు. స్థానిక ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ ఆపదలో ఉండగా నిలిచిన వ్యక్తిని తానేనని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ప్రజలు ఈసారి మార్పును కోరుకుంటున్నారని, కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా తీర్పు ఇవ్వబోతున్నారని తెలిపారు. తమ పార్టీపై తనపై వస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని, ఇక్కడ విజయం కాంగ్రెస్ దే అని అంటున్న కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తో మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ స్పెషల్ ఇంటర్వ్యూ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం మరొక రోజులో ముగుస్తుంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు తమ శక్తి మేరకు ప్రచారం చేస్తూ గెలుపు కోసం ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మన దగ్గర కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఉన్నాడు. ఆయన ప్రచారం సార్లు ఏ విధంగా ఉంది, ఆయన విజయ అవకాశాలు ఏ విధంగా ఉన్నటువంటి విషయం తెలుసుకుందాం. గత కొద్ది రోజులుగా మీరు ఎన్నికల ప్రచారంలో తీవ్రంగా ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తున్నారు. ప్రజల నుండి మీ ప్రచారంలో ఎలాంటి స్పందన ఉంది? చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది పబ్లిక్లో. నేను ఇప్పుడు ఆల్మోస్ట్ 1 month నుండి డోర్ టు డోర్ క్యాంపెయిన్లో మేము వెళ్తా ఉన్నాము. ఓ పక్క నేను, ఓ పక్క మా ఫ్యామిలీ, ఓ పక్క పార్టీ కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, చైర్మన్స్, మంత్రులు అందరు కూడా వాళ్ళు పార్టీని గెలిపించుకోవడానికి తమ వంతు టైము పార్టీని గెలిపించుకోవడానికి నిరంతరం కృషి చేస్తూ ఉన్నారు. ఎక్కడ ఏ గల్లీ, మాస్ ఎస్పెషల్లీ మాస్ ఎక్కడ పోయినా సరే చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. అండ్ ఈ మధ్య గత 4-5 రోజులలో కూడా కాలనీలు కానివ్వండి, అపార్ట్మెంట్ అసోసియేషన్స్ కానివ్వండి, వాళ్ళంతా కూడా చాలా పాజిటివ్గా టర్న్ అయినారు. వాళ్ళ స్పందన చూస్తూ ఉంటే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే వాళ్ళు గతంలో బీఆర్ఎస్కి 3 సార్లు అవకాశం ఇచ్చారు, బట్ డెవలప్మెంట్ యాక్టివిటీ అనేది ఎక్కడికి కూడా జరగలేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మా బాలరాజ్ అన్న ఈరోజు అమల్ బస్తీలో తిరుగుతా ఉన్నాం స్వచ్ఛందంగా. ఆయన్నే పాత పరిచయస్తులు రాజ్ కుమార్ అన్న డివిజన్ అధ్యక్షులు, అన్ననేమో ఎస్సీసీఎల్ సెక్రటరీ. సో వాళ్ళంతా కూడా ఏంది, మేము బీఆర్ఎస్కి ఇన్నేళ్ళు పనిచేసినాం కానీ మాకు ఎక్కడ కూడా గౌరవం దక్కేది కాదు. మీ బస్తీకి మేము పనులు చేయమని ముఖం మీద అన్నారంట గతంలో. కానీ ఇదే బస్సులో కొన్ని శాంక్షన్స్ అయినాయి. ఈ ఎర్రగడ్డ డివిజన్లో అనేక కోట్లాది రూపాయలు శాంక్షన్స్ అయినాయి డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద. ఇవన్నీ కూడా కింది స్థాయి బస్తీ లీడర్లు, కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్లు, వీళ్ళందరూ కూడా ఏంటంటే కాంగ్రెస్ ఇన్ని 100 కోట్లతో అభివృద్ధి చేస్తుంది, మన బస్తీలను మనం డెవలప్ చేసుకున్నాం, మన గల్లీలు మనం బాగుపరుచుకుందాం అనే ఆలోచనలో చాలా బస్తీలలో వచ్చేసింది. స్వచ్ఛందంగా వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ని విడిచి, బీజేపీని విడిచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది. ఇవంతా చూస్తుంటే కూడా పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉంది. ముఖ్యమంత్రి గారి రాకతో ఇంకా చాలా పాజిటివ్ అయింది. ఆయన ముఖ్యమంత్రి గారి మీద ఉన్న బాగా నమ్మకం ఏర్పడ్డది, ఒక పాజిటివ్ అభిప్రాయం అని ప్రజలు చక్కగా స్పందిస్తారు. ప్రధానంగా మీకు ఇప్పుడు ఉన్నటువంటి అభ్యర్థులలో ఎవరితోని పోటీ అనుకుంటున్నారు? మాకైతే ఈ ప్రజాస్పందన చూస్తుంటే ఎవరితో పోటీ అనేది లేదు, మా మెజార్టీతోనే మాకు పోటీ. ముఖ్యంగా అంటే ఈ సర్వేలు వెల్లడిస్తున్న వాటి ప్రకారం మీ ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి ముందు అవకాశాలు ఉన్నాయన్నటువంటి కొన్ని ప్రైవేట్ సర్వేలు చెప్తున్నాయి. దీన్ని ఎంతవరకు మీరు విశ్వసిస్తారు? చూడండి, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఓటమి భయంతో ఫేక్ సర్వేలు, ఫేక్ న్యూస్లు, ఫేక్ డెవలప్మెంట్ అని చెప్పుకుంటూ జనాలని మభ్యపెట్టే ఆలోచనలు. కానీ మా ప్రాంత ప్రజలంతా కూడా తెలివిపరులు. ఏదో ఫేక్ సర్వే రిపోర్ట్ల మీదనో ఇంకో దాని మీద చూసి డెసిషన్ తీసుకునేటోళ్ళు కాదు. ఎందుకంటే 2023లో కూడా అన్ని సర్వేలు బీఆర్ఎస్ మీద చూపించినాయి. ఏమైంది, జనం ఏ రకంగా కాంగ్రెస్కి అధికారం ఇచ్చినారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి జూబ్లీహిల్స్లో జరగబోతా ఉంది. వాళ్ళు 4 రూమ్లో కూర్చొని మేము ఇన్ని వేల కోట్లతో డెవలప్మెంట్ చేసినామని మాట్లాడుతూ ఉన్నారు. ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు, ఫేక్ సర్వే రిపోర్ట్లు పెడతా ఉన్నారు. వాళ్ళు ఏదైనా అభివృద్ధి చేసి ఉంటేనేమో వచ్చి బస్తీలలో చెప్పి, జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీ చెప్పి ఓట్లు అడగాల. జనాలు అది నమ్మే ఆలోచన లేదు. మేము మాత్రం ప్రజల మీద నమ్మకంతో ఉన్నాం. మంచి మెజార్టీతో కాంగ్రెస్ గెలిపిస్తారు. వాళ్ళేమో ఇంకా 4 గోడల మధ్యలో ఉండి సోషల్ మీడియా ఫేక్ ఉంది. బీఆర్ఎస్ అనేది ఫేక్ బీఆర్ఎస్ అయిపోయింది, ఫేక్ లీడర్స్ అనేది జనాలకి బాగా తెలిసి స్ట్రాంగ్ ఒపీనియన్తో ఉన్నారు. ముఖ్యంగా ప్రజా వ్యతిరేకత అనేది కాంగ్రెస్ పార్టీ మీద, ప్రభుత్వం మీద ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చలేదు అనేటువంటిది బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు అంటూ ఓ గ్యారంటీ కార్డులను పంపిణీ చేస్తూ వాళ్ళు ప్రచారంకు వెళ్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం?
కాంగ్రెస్ అధికారంలో వచ్చి 2 years అవుతుంది. ఇచ్చినటువంటి వాగ్దానాలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ఉన్నారు రేవంత్ అన్న. మరి బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో అధిక బడ్జెట్ ఉన్నటువంటి మన రాష్ట్రం విడిపోయినప్పుడు మన ఎక్సెస్ ఫైనాన్స్ స్టేట్ బడ్జెట్ ఎక్కువ ఉండేది. అటువంటి దాన్ని 10 ఏళ్ల పరిపాలన దాదాపు 6-7 లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని ఇబ్బందులకు గురి చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. 2 సంవత్సరాలే కాంగ్రెస్ అధికారం వచ్చింది. ఏమి బడ్జెట్ని ఉన్నటువంటి బడ్జెట్ని ఒక సిస్టమేటిక్ ప్లాన్ చేస్తూ ఇచ్చినటువంటి వాగ్దానాలని ఇచ్చినటువంటి స్కీమ్స్ కానీ గ్యారంటీస్ కానీ ఒక్కొక్కటి నెరవేరుస్తూ వస్తూ ఉన్నారు. సో ప్రజల్లో ఒక నమ్మకము ఉంది రేవంత్ అన్న పాలన పైన. గతంలో బీఆర్ఎస్ ఖజానా ఖాళీ చేసిందనే అభిప్రాయం కూడా ప్రజల్లో ఉంది. ఇప్పుడు నేను ఎక్కడ పోయిన ప్రచారాలలో మాకు వైట్ రేషన్ కార్డ్స్ వస్తున్నాయి, బస్సు వాడినాము, 200 యూనిట్స్ కరెంటు, గ్యాస్ సబ్సిడీ అన్నీ కూడా వస్తున్నాయమ్మా, సన్న బియ్యం. మాకు నమ్మకం ఉంది కాంగ్రెస్ మీద. ఇవన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నారు, మనం కూడా పార్టీకి అవకాశం ఇవ్వాలి కదా అనే అభిప్రాయంలో ఉన్నారు. అండ్ డెఫినెట్లీ ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తాం. ఇప్పుడు వాళ్ళు ఏదో బాకీ కార్డు అంటే మరి వాళ్ళ 10 ఏళ్ళ బాకీ కార్డులు చాలా ఉన్నాయి. డిప్యూటీ సీఎం దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తానని, దళితులకు 3 ఎకరాల పొలం ఇస్తానని అనేక వాగ్దానాలు వాళ్ళు చేసినటువంటివి ఉన్నాయి. ఇంటికో ఉద్యోగం అని అటువంటివి వాళ్ళు చేయలేరు. ఏదో కాంగ్రెస్ పార్టీని బ్లేమ్ చేయడానికి చేసే ప్రయత్నం తప్ప ప్రజలు మాత్రం ప్యూర్లీ ఫిక్స్ అయి ఉన్నారండి. వాళ్ళు ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి, ఇప్పుడు 3 ఏళ్ళ టైం ఉంది, మనం కాంగ్రెస్ అధికారం ఉంది, కాంగ్రెస్ని గెలిపించుకోవాలనే అభిప్రాయంలో ప్రజలు ఉన్నారు. ముఖ్యంగా నవీన్ మీద ఎలాంటి ఆరోపణలు లేవు కాబట్టి ఆయన ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ నవీన్ రౌడీ షీటర్, వాళ్ళ ఫాదర్ రౌడీ షీటర్ అనేటువంటిది విమర్శన చేస్తున్నారు. దీని మీద మీ చూడండి, మా ఫాదర్ 40 దాదాపు 78 నుండి అంటే ఆల్మోస్ట్ 47 years ప్రజలతో ఒక రిలేషన్షిప్ ఉంది. ఈ ప్రాంతానికి చుట్టుపక్కల హైదరాబాద్ కానీ చుట్టుపక్కల జిల్లాలలో కానీ చిన్న శ్రీశైలం యాదవ్ గారి కుటుంబం ఏందనేది ప్రజలకు తెలుసు. మా ఫాదర్ ఎదగకుండా ఆ రోజులలో అనేక కుట్రలు జరిగినాయి, ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు నేను రాజకీయంగా ఎదుగుతా ఉంటే నా మీద అనేక కుట్రలు చేసినారు, అనేక తప్పుడు కేసులు బీఆర్ఎస్ గవర్నమెంట్లో పెట్టినారు. నా మీద ఎటువంటి కేసు పెట్టినారు, ప్రయత్నం చేసినారు లైఫ్ స్పాయిల్ చేయాలని. బట్ నా మీద ఏం రౌడీ షీట్ లేదు. వాళ్ళు బదలాం చేస్తున్నారు, దాని డిఫర్మేషన్ కూడా ఇస్తున్నాము. కాంగ్రెస్ పార్టీని జూబ్లీస్లో ఓడగొట్టలేక ఒక భయంతో నవీన్ యాదవ్కి ప్రజలతో ఉన్నటువంటి సంబంధాన్ని విడగొట్టాలనే ఆలోచనతో నవీన్ యాదవ్కి మైనారిటీస్కి విడగొట్టాలి, నవీన్ యాదవ్కి క్రిస్టియన్ని విడగొట్టాలి, నవీన్ యాదవ్కి జూబ్లీస్ ప్రాంత ప్రజలకు ఉన్నటువంటి బంధాన్ని విడగొట్టే ఆలోచనలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. నవీన్ యాదవ్ రౌడీ అని, ఇంకోటి ఎక్స్టార్షన్స్ అని. మా జీవితంలో ₹1 ఎక్స్టార్షన్ చేసిన చరిత్ర లేదు, ప్రజల స్థలం కబ్జా చేసింది లేదు. ఇంకోటి బీఆర్ఎస్ కార్పొరేటర్లు నుండి ఎమ్మెల్యేల నుండి పెద్దవాళ్ళందరూ కూడా అనేక ఎక్స్టార్షన్కి పాల్పడ్డారు. పేదవాడు ఇల్లు కట్టుకోవాలంటే భయంతో కట్టుకునే పరిస్థితి. ఒక యువకులు ఇక్కడ బిజినెస్ చేయాలంటే భయంతో చేసుకునే పరిస్థితి. ఇట్లా అనేక హరాస్మెంట్స్, అరాచకాలు బీఆర్ఎస్ గవర్నమెంట్లో జరిగినాయి. ఇప్పుడు అది జరగదు. మా బస్తీ పిల్లగాడు గెలిస్తే మాకు ఒక ధైర్యం ఉంటుంది అనేది అభిప్రాయం ఉంది. సో నా మీద పెట్టే ఆరోపణలు నేను అక్షంతలుగానే తీసుకుంటా. అయినా బ్లెస్సింగ్సే నా కోసము వాళ్ళు ఆశీర్వచనలే అనుకుంటా. నేను వాళ్ళ గురించి కమెంట్ చేయాల్సిన అవసరం నాకు లేదు. ఇట్లాంటి ఆరోపణలు ఎప్పటి నుండో చేస్తారు నా మీద, అది పెద్ద పట్టించుకోండి. ముఖ్యంగా జూబ్లీస్ బైఫోలు అభ్యర్థుల మధ్య పోటీ గారు, ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి, మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్యలో జరుగుతుంది అనేటువంటిది ఒక బలమైనటువంటి వినిపిస్తుంది. దీని మీద మీరేమంటారు? అనుకుంటారు కదా, అందరూ పార్టీల పరంగా ఉంటారు, వ్యక్తుల పరంగా అది ఉండొచ్చు. వాస్తవమే. ఇంకా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నప్పుడు అక్కడ ప్రెసిడెంట్, ఇక్కడ ఇప్పుడు మీ విజయము నెక్స్ట్ ఇటు జిహెచ్ఎంసీ ఎన్నికలు, లోకల్ బాడీ ఎన్నికల మీద కూడా పడుతుంది, ఆ ప్రభావం కనిపిస్తుంది అన్నటువంటి ఆలోచనతో సీఎం రేవంత్ రెడ్డి ఈ ఉప ఎన్నికలు చాలా సీరియస్గా తీసుకున్నారు. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? చూడండి, రాష్ట్రం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకంతో కాంగ్రెస్కి అధికారం ఇచ్చింది. కానీ మా హైదరాబాద్ నగర ప్రాంత ప్రజలు తెలుసుకోవడంలో ఆలస్యమైంది. కానీ
పొరపాటు చేసుకున్న మన అభిప్రాయంలో ఉన్నారు. ఎప్పుడు అవకాశం వస్తుందని చూసినారు. కంటోన్మెంట్లో అనుకోని పరిస్థితుల్లో బై ఎలక్షన్ అయితే కంటోన్మెంట్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీ దీవించి గెలిపించినారు. అట్లనే ఈరోజు జూబ్లీహిల్స్లో కూడా జనాలు చాలా ఈగర్గా ఉన్నారు కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని. ఆబ్వియస్లీ డెఫినెట్లీ 2 సీట్లు ఈ హైదరాబాద్ నగరంలో గెలిచిన తర్వాత దీని ఇంపాక్ట్ సిటీ అంతా కూడా ఉంటుంది. సిటీ అంతా కూడా గ్రౌండ్ స్థాయి కార్యకర్తలకి నాయకులకు ఒక ధైర్యం, ఒక జోష్ వస్తుంది. తప్పకుండా అధికారం కాంగ్రెస్ ఉంది కాబట్టి ఇటువంటి కార్యకర్తలందరూ కూడా వాళ్ళ బస్తీలలో వాళ్ళ కాలనీస్లో అభివృద్ధి చేసుకోవచ్చు అనే ఆలోచనతో మార్పు అనేది పెద్ద ఎత్తున జరగబోతుంది. మీరు అంటే 20 సంవత్సరాల నుండి అంటే రాజకీయాలకు అతీతంగా ఒక సోషల్ వాలంటరీ ఆర్గనైజేషన్తో సామాజిక సేవలు చేశారు, ప్రజల్లోకి వెళ్ళారు. ఆ సేవలు ఇప్పుడు మీకు ఉపయోగపడుతున్నాయంటారా? ఒకటండి, నేను ఏదో ఆశించి నేను సేవా కార్యక్రమాలు మొదలు పెట్టలేదు. మా ఫాదర్ని చూసినాను చిన్నప్పటి నుండి ఆయన చేసేటివి. నాకు ఆలోచనతో నేను కూడా మొదలుపెట్టి ఎన్జిఓ పేరు మీద చాలా సోషల్ యాక్టివిటీస్ చేస్తూ ఉన్నాను. ఆ సోషల్ యాక్టివిటీస్ చేయడం వల్ల ఒక మంచి గుర్తింపు వచ్చింది నాకు. ఆ గుర్తింపుతో నాకు చిన్న వయసులో ఎంఐఎం అవకాశం ఇచ్చింది, ఎంఐఎం పార్టీ నుండి. అప్పుడు 2nd ప్లేస్ వచ్చిన తర్వాత అవకాశం రాకుండా చేసింది బీఆర్ఎస్. బట్ స్టిల్ ఐ వాజ్ ఇన్ పబ్లిక్. నా యాక్టివిటీస్ చేసుకుంటున్నా. ఇయర్లీ షెడ్యూల్ ఉంటుంది, అన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ ఫెస్టివల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్. మేము దసరా, రంజాన్, బతుకమ్మ, క్రిస్మస్ అన్ని ఫెస్టివల్స్ని, అంటే ఇక్కడ హిందూ ఒక సెక్యులర్ ఫీలింగ్ ఉండే జనాలు ఇక్కడ అంతా. సో ఆ సెక్యులర్ స్టాండ్ పోవద్దు అనుకుంటే మనం అన్ని కుల మతస్థుల ప్రోగ్రామ్స్ చేయడం, అందరు కలుసుకొని చేయడం, అటువంటి వేరియస్ సోషల్ యాక్టివిటీస్ మేము చేస్తాను. దాంతో నాకు ఒక మంచి ఐడెంటిటీ ఉంది. ఈరోజు నేషనల్ పార్టీ విత్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ సోనియా గాంధీ మేడం, రాహుల్ గాంధీ గారు, ఖార్గే గారు అండ్ నా మీద నమ్మకంతో రేవంత్ అన్న గారు మాకు ఈ అవకాశం కల్పించిండు. సో సేవా కార్యక్రమాలు ఈరోజు పార్టీ పరంగా ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పిస్తాను. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. మీ మీడియా ద్వారా మా పబ్లిక్ని ఒకటే రిక్వెస్ట్, 2 సార్లు మీ ముందు వచ్చిన అవకాశం ఉన్నా లేకపోయినా నేను మీ సేవ గురించి నేను పబ్లిక్లోనే ఉంటున్నా. ఈరోజు నేషనల్ పార్టీ గుర్తించింది, మీ బస్తీ పిల్లని గుర్తించింది. ఇక మీరు నన్ను ఆశీర్వదించి గెలిపిస్తే, ఒక్కసారి అవకాశం ఇస్తే నేను ఈ జూబ్లీహిల్స్ రూపురేఖలు మార్చే ఆలోచనలు ఉంటాం. మంచి అభివృద్ధి కార్యక్రమాలు పిల్లల భవిష్యత్తుకి బాగుండేలా, మన భవిష్యత్తు బాగుండేలా నేను దాని ప్రణాళిక ప్రిపేర్ చేసి డెవలప్ చేస్తాను. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు పూర్తిగా జూబ్లీహిల్స్ తిరిగారు, ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. ప్రత్యేకంగా మీరు జూబ్లీహిల్స్ అభివృద్ధి కోసం ఏదన్నా మేనిఫెస్టో కానీ మిగతా అంటే అభివృద్ధి కార్యక్రమాలు కానీ చెప్పి ప్రజలను ఓటు అడిగే అవకాశం ఉందా? చాలా, అంటే గత 3 నెలలుగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. మంత్రులు ఇక్కడ గల్లీలలో బస్సులలో తిరిగినప్పుడు చాలా సమస్యలు, ఇవన్నీ కూడా లాంగ్ స్టాండింగ్ సమస్యలు. ఒక ప్రధానమైన సమస్య ఏంటంటే బీఆర్ఎస్ పరిపాలన మా జూబ్లీహిల్స్లో ప్రధానమైన సమస్య. సో ఆ సమస్య ఇప్పుడు పోయింది. అయితే నేను చూసినటువంటి పబ్లిక్లో తిరుగుతున్నప్పుడు చూసినటువంటి ఏంటంటే చాలామంది చిరు వ్యాపారులు పిల్లలు 10th మెరిట్ మార్క్స్ అంటే 90-95% మార్క్స్ వచ్చిన వాళ్ళు తర్వాత ఇంటర్ చదువుకోవడానికి ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల, కాలేజెస్ దూరం ఉండడం వల్ల చదువు ఆపుకుంటున్నారు. అటువంటి పిల్లలకి మనం ఒక డిగ్రీ, ఇంటర్ అండ్ డిగ్రీ గవర్నమెంట్ కాలేజ్ తీసుకొస్తే ఈ ప్రాంత ప్రజలకు ఒక విద్యాపరంగా ఒక మంచి సపోర్ట్ చేసిన వాళ్ళం అవుతామని ఒకటి. చాలా రహమత్ నగర్ అండ్ సోమాజిగూడలో హై టెన్షన్ పోల్స్ ఉన్నాయి, 33 kV లైన్స్. వాటి వల్ల 10ల సంఖ్యలో జనాలు చనిపోయిన వాళ్ళు పవర్ వల్ల. సో అది ఆల్రెడీ గవర్నమెంట్ దృష్టికి పోయి దానికి 3 crore సిస్టమ్ బడ్జెట్ కూడా శాంక్షన్ అయింది. ఆఫ్టర్ ఎలక్షన్స్ అవి పోతే ఆ ప్రాంత ప్రజలందరూ కూడా కొంచెం బ్రీతింగ్ రిలాక్స్ ఉంటారు. అండ్ సీసీ రోడ్లు, డ్రైనేజ్ సిస్టమ్ అంటే వెరీ ఓల్డ్, 30 ఏళ్ళ కింద ఉన్న డ్రైనేజ్ సిస్టమ్స్ చాలా ఉన్నాయి, మార్చలేరు. అండ్ సీసీ రోడ్స్, ఈ బంచ్ కేబులింగ్ చాలా ఇళ్లలో, బస్తీలలో ఇళ్ళ దగ్గర కరెంట్ తీగలు బిల్డింగ్లు అనుకొని పోతున్నాయి. సో వాటికి బంచ్ కేబుల్స్ అని. అండ్ యూత్ ఎంపవర్మెంట్, ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించి, ఉమెన్ సేఫ్టీకి సంబంధించినవి ఇటువంటి అంశాలు. అండ్ చాలా బస్తీలలో కమ్యూనిటీ హాల్స్ కూడా లేవు. ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్స్ ఏమో ఆక్యుపైడ్, అంటే ఎవరో లోకల్గా ఉపయోగపడతలేవు. చిన్న బస్తీలలో, చిన్న బర్త్డేలో, చిన్న ఫంక్షన్స్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. అటువంటివన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసినాము. అవి రెనోవేట్ చేయించడము, బస్తీ ప్రజలకు ఉపయోగపడేలా చేయించడం అనేది ఒకటి.
చాలా ఉన్నాయి వేరియస్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా అన్ని పనులు చేసి పెడుతుంది. ఇక్కడ జూబ్లీహిల్స్లో ప్రధానంగా బీజేపీ ఆరోపిస్తుంది ఏంటంటే ఇక్కడ ఎంఐఎంకు బీజేపీకి మధ్య పోటీ కాంగ్రెస్ కాదు అని చెప్పి ఒక ఆరోపణ చేస్తున్నారు. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఎంఐఎం వర్సెస్ బీజేపీ అట్లేం లేదు, వాళ్ళు మాటలు చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ సెక్యులర్ పార్టీ వర్సెస్ బీజేపీ, సెక్యులర్ పార్టీ వర్సెస్ బీఆర్ఎస్ అండ్ బీజేపీ రెండు ఒకటే. ఈరోజు వాళ్ళిద్దరు కలిసి కాంగ్రెస్ను ఓడగొట్టే ఆలోచనలు ఉన్నారు. కానీ మా ప్రాంత ప్రజలందరూ కూడా ఇక్కడ హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అన్ని కుల మతస్థులు వాళ్ళు కలిసిమెలిసి ఉంటారు. సెక్యులర్ పార్టీ, సెక్యులర్ నాయకుని ఎన్నుకోవాలన్న ఆలోచనలో ప్రజలు ఉన్నారు. వాళ్ళు ఏదో చెప్తుంటారు, అవన్నీ పెద్ద పార్టీ. బీజేపీ మీరు చూడండి, గతంలో ఏ ఎలక్షన్ చూసుకున్నా 10,000 ఓట్లు దాటలే. లాస్ట్ టైము 23,000 ఓట్స్, 24,000 ఓట్స్ వచ్చినాయి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. 10 నుండి 15,000 మధ్యలో బీజేపీకి వస్తాయి. వాళ్ళు ఎప్పుడు కూడా రావు. వాళ్ళు ఏంటంటే మతాల ఈ ప్రాంత ప్రజలలో అంటే హిందువులను వేరు, ముస్లింలు వేరుగా చేసి హిందువుల ఓట్లు రాబట్టే ఆలోచననే వాళ్ళ డైలాగులు అవి ఉంటాయి. కానీ మీ మీడియా ద్వారా మా పబ్లిక్కి చెప్పేది ఏంటంటే మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలా. ఇటువంటివి మాట్లాడుతుంటారు, పోతుంటారు రాజకీయ నాయకులు. వాళ్ళ ఆలోచనతో పోతే ఇక్కడ మత కళలు అయ్యే అవకాశాలు ఉంటాయి, గడబడులు అయ్యే అవకాశాలు ఉంటాయి. సో భవిష్యత్తులో అటువంటి పరిస్థితులు రావద్దంటే బీజేపీ అండ్ బీఆర్ఎస్కి చెప్తూ కొట్టిన సమాధానం ఇవ్వాలంటే కాంగ్రెస్ పార్టీని మీరు గెలిపించవలసిందిగా కోరుతూ, ఎందుకంటే కాంగ్రెస్ ఈజ్ సెక్యులర్ పార్టీ, అన్ని కుల మతస్థులను కలుపుకొని పోయే పార్టీ. ఇక మేము కూడా గత 40 ఏళ్ళుగా అందరినీ కలుపుకొని ఉన్నటువంటి కుటుంబం. రేవంత్ అన్న కూడా సెక్యులర్ పర్సన్. సో ప్రజలు బీజేపీ, బీఆర్ఎస్ మాటలని నమ్మొద్దు. ఎందుకంటే బీఆర్ఎస్కి అవకాశం ఇస్తే ఎటువంటి అభివృద్ధి జరగలేదు. ఒకటి, బీజేపీ చేసే మాయ మాటలను నమ్మొద్దు. అది పిల్లల భవిష్యత్తుకి, మన ప్రాంత అభివృద్ధికి చాలా డేంజరు. బీజేపీ మాటలు ఏంటి, బీఆర్ఎస్ని నమ్మిర్రు, అవకాశం ఇచ్చిర్రు, పోయింది. ఈ 2 పార్టీలను నమ్మితే మాత్రం మనమే నష్టపోతాం. దయచేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. థ్యాంక్ యూ. ముఖ్యంగా తనకు ఈ ప్రచారంలో ప్రజల నుండి మంచి స్పందన వచ్చింది. ఈ ఎన్నికల్లో తనను గెలిపిస్తే జూబ్లీహిల్స్ ప్రజల సమస్యలు పరిష్కరించడమే కాదు, తనకు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికను కూడా రూపొందించాము. జూబ్లీహిల్స్ రూపురేఖలను మార్చే విధంగా అభివృద్ధి చేస్తాను. ఉన్నతమైనటువంటి అధికారులతో రాష్ట్రంలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో జూబ్లీహిల్స్ రూపురేఖలనే మార్చుతానని నవీన్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ ఆనంద్తో శ్రీనివాస్, మహా న్యూస్, హైదరాబాద్.